ఉన్నాయి. చారి గారు అందరూ 1 మినిట్. కారణమైనప్పుడు సరిదిద్దుకోవడానికి కూడా అందరూ సహకరించాలనేది ఓకే ఓకే కాంగ్రెస్ చారి పార్టీ గారు ఉద్దేశం. 1 మినిట్. వెంకటరెడ్డి గారు, చెప్పండి. గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వరదలు వచ్చిన క్రమంలో బీజేపీ పార్టీ మరి కంటికి కన్ను పంటికి పన్ను అన్నట్టు మాట్లాడారు. సో ఓవరాల్గా గతంలో ఎప్పుడు లేని విధంగా కూడా మీరు జిహెచ్ఎంసీలో కార్పొరేటర్లను గెలుచుకున్నారు. సో మరి హైదరాబాద్లో భారీ వరదలు వర్షాలు అప్పుడు బీజేపీకి లాభం చేకూర్చాయి. ఇదే సమయంలో ఇప్పుడు హైడ్రా చేస్తున్న కార్యకలాపాలకు ఎందుకు బీజేపీ అడ్డుపడుతోంది? హైడ్రా అనేది కంపల్సరీ అంటే ఏదో ఒక మంచి పని ఎక్కడో ఒక చోట శ్రీకారం చుట్టాల్సిందే. మొదటి అడుగు పడితేనే ఒక మంచి పని మరి ప్రయాణం మొదలవుతుంది. మరి వందల వేల మైళ్ళ ప్రయాణమైన ఒక అడుగుతోనే మొదలు పెట్టాల్సింది. కానీ ఒకవైపు కోర్టులు, మరొక వైపు విపక్షాలు హైడ్రాకు అడ్డు తగిలితే ఈ హైదరాబాద్ నగరాన్ని ఎవరు కాపాడతారు? సుమారు 1.5 కోటి పైగా జనాభా ఇక్కడ నివసిస్తోంది. దీని పట్ల అందరూ గతంలో ఏ ప్రభుత్వం కూడా మరి మాటలు చెప్పారు. మీరు వరదలు వచ్చినప్పుడు మీరు కూడా హామీ ఇచ్చారు. బండి సంజయ్ గారు అప్పుడు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. సో స్కూటర్ పోతే స్కూటర్, కారు పోతే కార్ అని చెప్పారు. మరి సుమారు 48 స్థానాల్లో అంటే ఇక్కడ కార్పొరేటర్లు, డివిజన్లలో కార్పొరేటర్లు గెలిచారు. సో మీకు బాధ్యత లేదా హైదరాబాద్ నగరం మీద? ఎందుకని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కావచ్చు హైడ్రా విషయంలో మరి కొంత అడ్డు తగులుతున్నారని ప్రచారం జరుగుతుంది. దీన్ని ఎట్లా చూస్తారు చెప్పండి. ఇప్పుడు శ్రీనివాస్ గారు, లైవ్ లో ఉన్న మిత్రులందరికీ నమస్తే. హైడ్రాకు సంబంధించినటువంటి ఒక నిర్ణయం ఏదైతుందో అది ఒక ముఖ్యమైన నిర్ణయము, సంక్లిష్టమైన నిర్ణయము, వ్యూహాత్మక నిర్ణయం అనేది మా భారతీయ జనతా పార్టీ భావిస్తున్నటువంటి సందర్భం. ఇప్పుడు ఇది ప్రారంభించేటప్పుడు రేవంత్ రెడ్డి గారు అదే ప్రతిపక్ష పార్టీలతో సమావేశం పెట్టి, ప్రజా సంఘాలతో సమావేశం చేసి ఎట్లా చేస్తే బాగుంటుంది ఒకవేళ సలహా తీసుకొని చేస్తే అనేక సలహాలు వస్తాయి. మీరు పేదలు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, రకరకాల వ్యక్తులు ఉన్నారు. ఇదంతా కూడా అనుమతులు ఉన్నటువంటిది. హెచ్ఎండి అనుమతులు ఉన్నాయి, జిహెచ్ఎంసీ ఉంది, వాటర్ కనెక్షన్స్ ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ ఉన్నాయి, వాళ్ళు పన్ను కడుతున్నారు, ఆస్తి పన్ను కడుతున్నారు. ఇవన్నిటి గురించి ఏం చేస్తారు? ఇప్పుడు పేదవాడికి ఏం సవాలు చెప్తారండి? కాంగ్రెస్ మిత్రుడు అంటున్నాడు కరెక్టే, హైదరాబాద్ ఎవరు వ్యతిరేకం కాదు. మా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటిది ముఖ్యంగా 3-4 ఎంపీలు మాట్లాడినటువంటి సందర్భం, మా ప్రెసిడెంట్ తో సహా రఘునందన్ రావు గారు మాట్లాడినా, విశ్వేశ్వరరెడ్డి గారు మాట్లాడినా కూడా, మా ప్రెసిడెంట్ గారు మాట్లాడినా కూడా మేము సానుకూలంగానే స్పందించినటువంటి పరిస్థితి. ఎప్పుడైతే అక్కినేని నాగార్జున అదైతే బిల్డింగ్ కూలగొట్టడం జరిగినటువంటిదో ప్రజల్లో బ్రహ్మాండంగా రేవంత్ రెడ్డి పట్ల ఇమేజ్ పెరిగినటువంటి మాట వాస్తవం. ఇవాళ జీరోకి వచ్చింది మీరు గుర్తుంచుకోవాల్సినటువంటిది. ఎందుకు వచ్చింది అంటారు జీరోకి రావడానికి అది కాదు. ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలండి? గండిపేట చెరువులో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు దీనికంతా ఎవరు కారకులు? 75 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ పాలనలో సుమారుగా 50 సంవత్సరాలు పాలించింది కాంగ్రెస్, 15 సంవత్సరాలు పాలించింది టీడీపీ, తర్వాత 10 సంవత్సరాలు పాలించినటువంటిది టీఆర్ఎస్. ఆ టీఆర్ఎస్ లో ఉన్నటువంటి వాళ్ళే ఇలా కాంగ్రెస్ లో అధికారంలో ఉన్నారు. అక్కడ ఇక్కడ అన్నిట్లో వాళ్ళే ఉన్నారు, ఎక్కడ పోలేదు. ఎందుకంటే 83లో యంగ్ స్టేజ్ లో టీఆర్ఎస్ లో జైనంతా కూడా ఇప్పుడు మంత్రులుగా ఉన్నారు. ఇప్పుడు గత 10 ఏళ్ళలో టీఆర్ఎస్ గవర్నమెంట్ లో వాళ్ళే ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ లో కూడా వాళ్ళే ఉన్నారు. పార్టీ ఫిరాయించినంత మాత్రం చేత నాయకులకు బాధ్యత లేదా? ఇప్పుడు మన తాండూరు మాజీ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. మరి ఆయన పరిస్థితి ఏంది? ఇప్పుడు నేను అంటున్నది ఏంటంటే గండిపేట చెరువులో ఉండేటువంటి రాజకీయ నాయకుల యొక్క బఫర్ జోన్ లో గానీ, ఎఫ్టిఎల్ లెవెల్లో గానీ నిర్మాణం చేసినటువంటి విలాసవంతమైనటువంటి ఫామ్ హౌస్ లా వాటిని ఏమంటారు గానీ, ఆ విల్లాల గురించినటువంటి సమాచారం మీద మీరు సేకరించి ప్రజలకు చెప్పి మొదట అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. మీరు ఏం చేస్తున్నారు? ఇవాళ అవన్నీ వదిలేస్తున్నారు. అక్బరుద్దీన్ కాలేజీకి ఏమో సార్ అంటున్నాడు 4 నెలలు సెలవులు అనేటువంటిది. పేదవాడు మూసినదేదే పక్కన పేదవాడు మురికి కుంటల్లో అతి కష్టం మీద కట్టుకున్నటువంటి ఒక ఇంటిని మీరు కూలగొట్టి పిల్లల్ని ఆగం చేసి, పొద్దున స్కూల్కి వెళ్ళినటువంటి పిల్లలు సాయంత్రం వచ్చేటప్పటికి ఇల్లు కనపడకపోతే ఆ మానసిక సంఘర్షణ, మానసిక సంక్షోభాన్ని విలువెంత అని అంటున్నాను. కాలేజ్ ఇవ్వాలి కాబట్టి ఇంకో దగ్గర మార్చండి, ఏం పెద్ద సమస్య లేదు. మార్చుకోవడానికి అవకాశాలు ఇవ్వండి. మీరు రాజకీయంగా వచ్చేటప్పటికి అసదుద్దీన్ ఓవైసీకి, సోనియా గాంధీ గారికి లింక్ ఏంటి చెప్పినటువంటిది? ఏమా మా ఓట్లతో గెలిచినాడు, మరి ఇప్పుడు ఇట్లా చేస్తున్నాడు అనేటువంటి పద్ధతులకు వచ్చినప్పటికీ ఎట్లా తప్పించుకోవాలన్నా చెప్తున్నారు. అది ఎక్కడ తీసుకున్నారు? అదే మల్లారెడ్డి సంగతి ఏంది? పల్లా రాజేశ్వర రెడ్డి గారి సంగతి ఏంది? సొంతంగా రేవంత్ రెడ్డి గారి సోదరుడు
తిరుపతి రెడ్డి గారి సంగతి ఏంది? ఆయన సరెండర్ చేస్తా అని చెప్పినాడు, తర్వాత కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నాడు. మీరు అవన్నీ వదిలేసి పేదవాడికి ఏమో కోర్టు తెలియదు, లాయర్ తెలియదు, డబ్బు తెలియదు, అతి కష్టం మీద కట్టుకుని ఒక గుడిసె వేసుకుంటే శ్రీనివాస్ గారి వల్ల ఖాళీ చేయాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది. గుడిసెనే నేను చెప్తున్నటువంటిది. కాబట్టి ఆ కోణంలో ఆలోచించి మీరు ఒక నిర్ణయం అనేటువంటిది చేయాలని ఉన్నదా? మీ ఉద్దేశాలు ఏందో అర్థమైతే లేదు. ఈ విచిత్రమైన పరిస్థితి రేవంత్ రెడ్డి గారి యొక్క ఇమేజ్ ఈ విషయంలోకి వచ్చేటప్పటికి జీరోకా ఇంకా కొన్ని రోజులైతే మైనస్ కు పోయేటట్టు. తాను దూకుడుగా వెళ్తాను, గట్టిగా మాట్లాడిన చేత పరిపాలన అనేటువంటిది సుపరిపాలన అనిపించుకోదు. అరిస్తే అయిపోయింది, కేసీఆర్ మీద అర్చన అయిపోయింది. సరే వాళ్ళు అట్లాగా పరిపాలించినారు, వాళ్ళు చేసినటువంటి అనేక రకాల అన్యాయాలు ఉన్నాయి, అక్రమాలు ఉన్నాయి, వాళ్ళు కూడా బాధ్యులు. ఆ చరిత్ర అది ముగిసింది. ఎందుకంటే వాళ్ళ పవర్ లో లేరు, అక్కడ పక్కకు పెట్టండి. మీకు అధికారం ఇచ్చిన తర్వాత 64 మంది సభ్యులు అధికారం ఇచ్చిన తర్వాత కేసీఆర్ అనుసరించినటువంటి విధానాలనే మీరు చాలా దూకుడుగా వేగంగా 9.5 కేసీఆర్ పాలనలో మీరు 9.5 పాలన వేగంగా వాళ్ళ దారిలో మీరు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నటువంటిది. ఎక్కడి నుంచి? పార్టీ ఫిరాయింపుల దగ్గర నుంచి, అబద్ధాలు ఆడే దగ్గర నుంచి, వాళ్ళ మేనిఫెస్టో ఏం రాష్ట్రంలో చదువుకోమనండి. ఒక్క బస్సుకు సంబంధించినటువంటి మహిళలకు సంబంధించింది ఒకటే సక్సెస్ఫుల్, అది కూడా వాళ్ళు ఫ్రీగా పోతున్నారు. పురుషులు టికెట్లు తీసుకున్నటువంటి వాళ్ళేమో కొన్నటువంటి వాళ్ళేమో బస్సులు ఎక్కిపోతున్నారు. ఫ్రీక్వెన్సీ పెంచలే, కొత్త బస్సులు పెంచలే, ఇబ్బంది అవుతున్నట్టు నేను ప్రయాణం చేసి చూసినాను కాబట్టి చెప్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ కనపడుతున్నటువంటిది. కాబట్టి మిగతా ఏ మేనిఫెస్టోలో ఏం చెప్పారో చెప్పండి నాకు. ఒక్కటన్నా చేసినారని చెప్పండి. రాయితీ రుణమాఫీ అంటున్నారు. రైతు రుణమాఫీకి వచ్చేటప్పటికి వాళ్ళు చేసినటువంటి పరిస్థితి ఏం చెప్పండి నాకు. అక్కడ ఇక్కడ కూడా ఇప్పుడు కూడా మన నాగేశ్వరరావు గారు అగ్రికల్చర్ మినిస్టర్ అంటున్నటువంటి మాట ఏంటంటే ఇంకా 4.5 లక్షల మందికి ఈ నెల చివరి వరకు వేస్తామంటున్నారు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండు? ఆగస్టు 15కి అయిపోయింది, మొత్తం అయిపోయింది అనేటువంటి ప్రచారం చేసుకున్నటువంటి పరిస్థితి. రైతు అన్న దానికి నిర్వచనం మీ దగ్గర ఉందా? మీ మేనిఫెస్టోలో 42 పేజీల మేనిఫెస్టోలో మీరు రాసింది ఏందో చదువుకుంటే ఒకసారి. రాసినటువంటి దాంట్లో ఎక్కడ కూడా చెప్పలేదు మీరు పెన్షన్ రైతుకి ఇయ్యము, ఉద్యోగస్థ రైతుకి ఇయ్యము, టీచర్ రైతుకి ఇయ్యము, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాడికి ఇయ్యము అని చెప్పినారా మీరు? చెప్పకుండా సగానికి సగం తగ్గించేసి కోతలు కోసేసి ఇవాళ మీరు ఇచ్చింది కూడా టెక్నికల్ గ్రౌండ్స్ మీద ఇవ్వడం లేదు. మీ దగ్గర డబ్బు లేదు. మీరు ఇచ్చినటువంటి హామీలు గతంలో టీఆర్ఎస్ ఏ రకంగా హామీలు ఇచ్చి చతికిల పడ్డదో, బొక్క బోర్ల పడ్డదో అదే దారిలో కూడా మీరు ప్రయాణం చేస్తున్నారు అంటే స్పష్టంగా కనపడుతున్నట్టు. వెంకటరెడ్డి గారు చారి గారు